ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలో జరుగుతుందని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులవుతున్నా పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై స్పందించడం లేదని మండిపడ్డారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖ ఎందుకు నష్టాల పాలవుతుందో సమగ్ర విచారణ చేయాలంటున్న బీజేపీ నాయకుడు బండి సంజయ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత బండి సంజయ్. ప్రస్తుతం మనతో పాటు బండి సంజయ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, పౌర సరఫరాల శాఖకు సంబంధించి ప్రధానంగా ఈరోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్లో ఏం జరుగుతుంది, అసలు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు సివిల్ సప్లై శాఖ యొక్క బాధ్యత ఏంటన్నా మధ్యవర్తిత్వం వహించడం, రైతుల దగ్గర తీసుకొని వాళ్ళ ఎఫ్సీఐకి అప్పచెప్పాలి. ఇవాళ సివిల్ సప్లై శాఖ 50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో ఉంది. అప్పులు వేరు, నష్టం వేరు, మనం ఆలోచించాలి. 11,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు ఉంది. ఈ నష్టాలు ఎందుకు వస్తాయి? మధ్యవర్తిత్వం వహిస్తే నష్టాలు ఎందుకు వస్తాయి? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పాలనలో సివిల్ సప్లై శాఖ పూర్తిగా నష్టాలు ఊబిలోకి పోయింది. దాన్ని మేము సరి చేస్తాం. కొంతమంది రైస్ మిల్లర్సు నాయకులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. ఆ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం ప్రోత్సహించింది. దీన్ని 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దండుకున్నది దీనిలా. కాబట్టి మేము రాగానే విచారణ చెప్తాం, వాళ్ళని జైలుకు పంపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకన్నది, రాకముందన్నది. ఇలా వచ్చి 6 నెలలే. 6 నెలలైనప్పుడు 50,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు అప్పుల్లో ఉంటే దానికి మిత్తి కడుతున్నారు. మిత్తి ఎవరు? మీ ఇంట్లోకి వెళ్ళి కడతలేరు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బే, ప్రజాధనాన్నే మీరు మిత్తి కడుతున్నారు. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు ఏంది, అప్పుడు అక్రమాలకు పాల్పడినటువంటి రైస్ మిల్లర్స్ ఎవరు, మీరు ఏ విధంగా సరి చేసుకుంటారు, ఈ అప్పాల ఊబుల నుంచి ఏ విధంగా ఈ శాఖను కాపాడుతారో స్పష్టమైన విధి విధానాన్ని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పటికీ 6 నెలల అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో నేను పూర్తిగా రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పుపడతలేను. కొంతమంది రైస్ మిల్లర్స్ పడుతున్న అక్రమాలకు మాత్రమే నేను విమర్శిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు అలవాటుగా మారింది, ఆనవాయితీ. వాళ్ళకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కుమ్మగాయడం, వాళ్ళ అక్రమాలను బయటికి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయడం. కాబట్టి గతంలో కేంద్రం నుంచి ఒక టీం వచ్చి కూడా అక్రమాలను గుర్తించే ప్రయత్నం చేసింది. కానీ చర్యలు తీసుకోవడంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ముందుకు రాలే. కనీసం ఈ పూర్తి నివేదికలు తెప్పించుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మీరు దీని మీద విచారణ జరిపి అప్పులో ఊబిలో ఉన్నటువంటి ఈ శాఖను కాపాడతారా లేకుంటే అదే పందాన్ని కొనసాగిస్తారా? మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? కాళేశ్వరం తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. తవ్వినా కొద్దీ వెళ్తాయి దీనిలో, ఇంకా తవ్వినా కొద్దీ వెళ్తాయి దీనిలో. కాబట్టి ఈ 11,000 కోట్ల రూపాయలు ఎట్లా నష్టం జరిగింది అనే విషయంలో విచారణ జరపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఓకే, విచారణ జరిపే క్రమంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్ మిల్లపై కొంత దాడులు చేశామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై మినిస్టర్ గారిని చెప్పిన పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూడాలి? ఏం చేసారు? కొండనవి ఎలుకని పట్టినట్టు దాడులు చేసారు. ఏమైంది? ప్రజలు వివరించాలి కదా. విచారణ ఎంతవరకు వచ్చింది? అరే మాట్లాడడం ధైర్యం పొగుడుతాం మిమ్మల్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుందంటే శభాష్ అంటాం మేము. నేను ఎప్పుడు విమర్శించే వ్యక్తిని కాదు. మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట. నేను ఓపెన్గా మాట్లాడతా. నేను విమర్శించడమే పనిగా నేను ఎప్పుడు పెట్టుకునే వ్యక్తిని కాదు. మీరు మంచి చేస్తే పక్క పొగుడుతాం మేమే. కాబట్టి మేము అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పుడు, ఇతర పార్టీలు ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు ఏం చేసినరో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. చెప్పండి ఏం చేసినరో. ఇలా 50,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే దానికి కారణం ఏంది? దాన్ని వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మీరు చేసిన తప్పు వాళ్ళు చేసినట్టు, వాళ్ళు చేసిన తప్పును మీరు బయటపడతలేరు. మీరు అదే చేస్తున్నారని చెప్పి అనుమానం మాలో పడొస్తున్నది, రైతుల్లో పడొస్తున్నది, సామాన్య ప్రజల్లో పడొస్తున్నది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే కోరుతున్నాను నేను. అందుకే మీరు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి. జరిపితే అన్నీ బయటకు వస్తాయి. ఇలా మీ నిజాయితీ బయటపడుతుంది. అరే మీ నిజాయితీ అంతా ప్రజలు గుర్తిస్తారు. ఇవాళ మిమ్మల్ని శభాష్ అంటారు, మీకు పాలాభిషేకాలు చేస్తారు. ఓకే, విచారణ అనేది మీరు ప్రధానంగా కోరుతున్నటువంటి అంశం. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మీ పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? మీరు చేసినటువంటి ఈ కీలక వ్యాఖ్యల మీద పార్టీ ఏ రకంగా ముందు సార్? తప్పకుండా పార్టీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడతారు. తప్పకుండా ఈ విషయంలో నెక్స్ట్ స్టెప్ కూడా వారి నిర్ణయం ప్రకారం ముందుకు చేస్తాం.
ప్రధానంగా చెప్పండి, ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీకి ఈసారి డబుల్ డిజిట్ వస్తుందని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే పరిస్థితి. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏ రకంగా, అంటే ప్రజల నుంచి ఏ రకమైన స్పందన ఉంది, ఏ రకంగా విజయ సాధించారు? ఇప్పుడు 99 టీవీ సర్వే చేసిందన్న, మీరే సర్వే చేసారు, మెజార్టీ స్థానాలు మాకు వస్తాయా రావా? అన్ని ఛానళ్ళు సర్వే చేసినాయి. ఇలా నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉండాల్సిందని చెప్పి ప్రజలందరూ భావించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు పార్లమెంట్ ఎన్నికలు గెలవబోతున్నాం. అదే వాతావరణం ఈ శాసన మండలి ఎన్నికలు కూడా ఉంది. ఎన్నికలు జరిగి ఇంకా మొన్ననే జరిగినాయి, ప్రజలు మొన్ననే ఓట్లేసారు. కాబట్టి ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి. ఎందుకంటే శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే రేపు ప్రశ్నించేటువంటి వ్యక్తిగా, పోరాడేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మనకు అండగా ఉంటుంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ శాసనసభ ఎన్నికల్లో మేము పొరపాటు చేసామని ప్రజలు ఇలా గుర్తించారు. కాబట్టి 6 గ్యారెంటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇస్తానని మోసం చేసింది. కాబట్టి మళ్ళీ మా కోసం కొట్లాడే పార్టీ కావాలి, కొట్లాడే నాయకుడు కావాలని చెప్పి భావించే శాసనమండలి ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, ఈ దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేసిన ఆరోపణ ప్రధానంగా జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్లతో పాటు ఇంకా రిజర్వేషన్లు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామని రాహుల్ గాంధీతో పాటు ప్రధాన నేతలంతా చెప్పిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు ఆలోచించలే? మహిళా రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకు ఆలోచించలే? ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. కాబట్టి రిజర్వేషన్ల అంశాన్ని ప్రజలు పట్టించుకుంటారు. ప్రజలు ఎవరికైనా అంత దమ్ము ఉంటుంది అన్న రిజర్వేషన్లు రద్దు చేయడం అంటే మామూలు విషయం ఏంది అదన్నా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఆడుతున్న నాటకం. అందుకే దాని గురించి ప్రజలు పట్టించుకోలే, మేము పట్టించుకోలే. నరేంద్ర మోడీ గారే నేను బతుకున్న రోజులు రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదు అని చెప్పి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు పట్టుకొని ఎన్నికలు తిరిగింది. అందుకే ఆ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తే గాడిది గుడ్డు కావచ్చని ప్రజలు చూసారు. ఆ బ్యాలెట్లో గాడిది గుడ్డు కనవాలి, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మొత్తంగా రాష్ట్రంలో సివిల్ సప్లైస్ వ్యవస్థపై విచారణ చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో కూడా ఫర్దర్ స్టెప్స్ కూడా తీసుకుంటామని కిషన్ రెడ్డి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.